అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆనందం అన్న టాపిక్ తెలుసుకుందాం. ఆనందం మూడు రకాలుగా ఉంటుంది. ఇది శంకరాచార్యులు వారు చెప్పింది. అందులో ముందుగా ఏంటో చూద్దాం. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. మూడు రకాల ఆనందాలు మనకున్నాయి. విషయానందం అంటే మెటీరియల్స్ ద్వారా వచ్చేది. మెటీరియల్స్ అంటే మన వస్తువులు, కార్లు, బంగ్లాలు, లేకపోతే ఇంకోటి ఏదన్నా సంథింగ్ మనం ఏదైతే రకరకాల బట్టలు కానీ, లేకపోతే ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నారు మీరు, ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటారు. కానీ ఆ ఫ్లాట్ పోయిన రోజు ఎలా ఉంటారు అంటే ఆనందం ఇస్తుంది, అదేవిధంగా దుఃఖాన్ని ఇస్తుంది. ఆనందం పోయినప్పుడు దుఃఖం వస్తుంది. అందుకని ఆనందం అనేది ఆనందించి వదిలేయాలి. దట్స్ ఆల్. అటాచ్మెంట్ ఉండకూడదు. రెండోది భజనానందం అంటే సంగీతం ద్వారా వచ్చేది. సంగీతం ద్వారా, లేదంటే ఎంజాయ్మెంట్ ద్వారా, లేదంటే రకరకాలు ఎక్కువ మనసుకు సంబంధించిన ఆనందాలు. ఇవన్నీ మనోతలానికి సంబంధించిన ఆనందాలు. ఇవి కూడా ఎండ్ ఉంటుంది. మనోతల ఆనందానికి కూడా ఎండ్ ఉంటుంది. ఇక మూడోది బ్రహ్మానందం అంటే మన లోపలికి మనం వెళ్ళినప్పుడు వచ్చేది. అంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళామో మన లోపల ఆత్మలో నుంచి ఒక ఆనందం కలుగుతుంది. అంటే మీరు ఏదన్నా ఒక సేవ చేశారనుకోండి, లేకపోతే మీ శత్రువుని మీరు క్షమించారనుకోండి, ఆ రోజు మీకు తెలియని ఒక ఆనందం వస్తుంది. మీరు తినడానికి ఏమీ లేదు, కానీ ఎవరికో మీరు దానం ఇవ్వాల్సి వచ్చింది, అంటే మీరు తినేది వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడు కలిగే ఆనందం. సో మొదటిది ప్రాపంచికానందం, రెండోది మనో ఆనందం, మూడోది ఆత్మానందం. ఈ మూడు ఆనందాలు శంకరాచార్యులు విరచిత. ఇక నాలుగు ఆనందం షిరిడి సాయి చెప్పారు, సచ్చిదానందం. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం, సచ్చిదానందం. ఇది ఆనందం యొక్క రూపాలు. అయితే విషయానందానికి ఎండ్ ఉంది, భజనానందానికి ఎండ్ ఉంది, బ్రహ్మానందానికి ఎండ్ ఉంది. అదేంటంటే బ్రహ్మానందం ఎక్కడ ఎండ్ ఉందండి అని మీరు అనొచ్చు. మనం ఎప్పుడైతే ధ్యాన సాధనలోకి వెళ్ళామో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక వ్యక్తులు అయ్యామో, మన లోపల అపారమైన శక్తి లేస్తుందో నీ ఆత్మకు మీరు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు అప్పుడు తెలియని ఆనందం వస్తుంది. కానీ మళ్ళీ అది డిస్కనెక్ట్ అయినప్పుడు, అరిషడ్ వర్గాలు అలాంటివి మనలో లేచి డిస్కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు దుఃఖం వస్తుంది. అందుకే మన కథల్లో వింటాం, మన పురాణ కథల్లో శాపవత్తు మరలా భూలోకంలో జన్మించారని. వాళ్ళందరూ బ్రహ్మానందంలోకి వెళ్ళి మరలా అక్కడ అరిషడ్ వర్గాలు రావడం వల్ల తిరిగి జన్మించారు. ఇక లాస్ట్ది సచ్చిదానందం. సత్తు చిత్తు ఆనందం. సత్ అంటే సత్యంలో, చిత్ అంటే సదా ఆ చిత్తంలో, అంటే ఎప్పుడు సత్యంలో జీవిస్తూ ఉండేవాడిది సచ్చిదానందం. ఇతరులు ఎప్పుడైతే ఆనందం పొందుతారో ఆనందాన్ని మీరు చూసి ఆనందించిన రోజున వచ్చేదాని పేరు సచ్చిదానందం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరలా చూద్దాం. వస్తువు ద్వారా పొందుతారు మీరు ఆనందం, సంగీతం ద్వారా లేకపోతే మీ పిల్లలు ప్రయోజకులు అవడం ద్వారా పొందుతారు, రెండోది భజనానందం. మూడోది బ్రహ్మానందం. ధ్యాన సాధనలో కానీ, లేకపోతే మీరు మీ ఆత్మకు నచ్చిన పని చేసినప్పుడు కానీ పొందేదాని పేరు బ్రహ్మానందం. మీ లోపలికి మీరు వెళ్ళి పొందే ఆనందం పేరు బ్రహ్మానందం. ఈ మూడు సెల్ఫ్, మీకు సెల్ఫ్ సంబంధించి. ఇది శరీరానికి, ఇది మనసుకి, ఇది ఆత్మకి, ఇది పూర్ణాత్మకి. అంటే మీ లోపల ఉన్న పరమాత్ముడు పొందే ఆనందం. అంటే మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు వాళ్ళు ఆనందం పొందుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మీరు ఆనందించడాన్నే సచ్చిదానందం అంటారు. అందుకే షిరిడి సాయిని సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటారు. ఆయన ఇతరులకు ఆనందం ఇచ్చి వాళ్ళు ఆనందిస్తుంటే ఆయన ఆనందించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఆకలితో ఉన్నది, బాబా కూడా ఆకలితో ఉన్నాడు. ఆ రొట్టె తినిపోతుంటే ఆయనకి ఎదురుగా కుక్క కనపడింది. ఇంకా మరో ఆలోచన లేకుండా ఆ ప్లేట్ తీసుకెళ్ళి దాని ముందు పెట్టాడు. అది ఆనందంతో తింటూ ఆయన మధ్యలో ఆయన వెనక చూస్తున్నప్పుడు దాని ఆనందాన్ని చూసి ఆయన ఆనందించేవాడు. ఇది అత్యంత అద్భుతమైనది. అందరం కూడా సచ్చిదానందమూర్తులం కావాలి. ఇది షిరిడి సాయి లాంటి గ్రేట్ మాస్టర్స్ ఇచ్చిన సందేశం. మనం కూడా సచ్చిదానందం పొందాలి. అంటే మన ద్వారా ఇతరుల ఆనందం పొంది, అది భజనానందం అవ్వచ్చు, విషయానందం అవ్వచ్చు, బ్రహ్మానందం అవ్వచ్చు. మన ద్వారా ఇతరులు ఈ మూడు ఆనందాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళలో మెరిసిన ఆనందాన్ని చూసి మనం తృప్తి చెందడమే సచ్చిదానందం. సో ఆనందాలకు ఫైనల్ పరాకాష్ట ఏంటయ్యా అంటే సచ్చిదానందం. సో మై డియర్ ఫ్రెండ్స్, 4 రకాల ఆనందాలు మనం తెలుసుకున్నాం. విషయానందం, భజనానందం,
బ్రహ్మానందం, సచ్చిదానందం. విషయానందమేమో శరీరానికి సంబంధించింది, భజనానందమేమో మనసుకు సంబంధించింది, బ్రహ్మానందమేమో ఆత్మకు సంబంధించింది, సచ్చిదానందమేమో పూర్ణాత్మకు సంబంధించింది, అంటే పరమాత్మకు సంబంధించింది. అన్నిటికన్నా డేంజరు ఇదిగో విషయానందం. దీని గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్తాను మీకు. పార్వతీమాతకి ఒక అద్భుతమైన నగరంలో జీవించాలని కోరిక కలిగింది. పరమేశ్వరుడి దగ్గర ఆ కోరిక విన్నవించుకుందామే. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు జగన్మాతవి, అందరిళ్లలో ఉండేది నువ్వే కదా, నీకు మళ్ళీ ప్రత్యేకంగా ఇల్లు ఎందుకు అని చెప్పేసి ఆయన అంటారు. అనగానే లేదు లేదు, నాకు ఒక నగరం నిర్మించుకోవాలి, ఒక అద్భుత నగరం, సుందర నగరం అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. సరే అని చెప్పేసి ఆయన దేవశిల్పిని పిలిపించి ఆ నగరాన్ని నిర్మిస్తాడు. ఆ నగరం నిర్మించినప్పుడు అత్యంత వైభవంగా తయారవుతుంది. దానిని గృహప్రవేశం చేసేటప్పుడు ఎవరి చేత చేయించాలి అని ఆలోచించి రావణాసుడు పరమశివ భక్తుడు, పైగా బ్రాహ్మణోత్తముడు, అతని చేత చేయిద్దామని చెప్పేసి రావణాసుడిని పిలిపించి ఆ గృహప్రవేశం చేయాలని ఆమె నిర్ణయించుకుంటుంది. రావణాసుడు ఆ నగరంలో ప్రవేశించేటప్పుడు అంటే ఆ నగరాన్ని, దాని వైభవాన్ని, అక్కడున్న సౌందర్యాలన్నీ చూసి అతను కన్ను కుడుతుంది. అప్పుడు ఫైనల్గా గృహప్రవేశం శాస్త్రోక్తంగా చేయించిన తర్వాత ఏం కావాలో కోరుకోను ఆయన అని చెప్పి అమ్మ అడిగినప్పుడు నాకు ఈ నగరాన్ని ఇచ్చేయమ్మా అని కోరుకుంటాడు. అంటే గృహప్రవేశం రోజే గృహాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎంతో ఆనందంలో ఉన్న పార్వతీమాత ఒక్కసారి ఆ గృహాన్ని, అంటే ఆ నగరాన్ని ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు, ఇంకా మాట ఇచ్చింది కాబట్టి ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడిని ఒక ప్రశ్న అడుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత శివుడిని, మహాదేవ ఏంటి ఎందుకు నేను దుఃఖంలో ఉన్నానంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఎవరైతే విషయానందాన్ని అనుభవిస్తారో దాన్ని అనుభవించి విడిచిపెట్టేయాలి, ఎప్పుడైతే అది సొంతం చేసుకోవాలనుకుంటారో వాళ్ళ దుఃఖానికి హేతు అవుతారని ఈ కథ ద్వారా పార్వతీ పరమేశ్వరులు మనకి తెలియజెప్పారు ఈ సందేశాన్ని. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎటువంటి మెటీరియల్ ప్రపంచంలో ఆనందించండి, అది తప్పు కాదు, వస్తు ప్రపంచాన్ని ఆనందించండి, అది తప్పు కాదు, కానీ అది నాది కాదు అన్న భావనలో ఉండాలి. దాన్ని మనం ఆనందించేసి విడిచిపెట్టాలన్న భావనలో ఉంటే అప్పుడు మనం విషయానందం పట్ల దుఃఖంలో ఉండము. ఇక రెండు, భజనానందం. భజనానందం అంటే మనసుకు సంబంధించింది. అది సంగీతం అవ్వచ్చు, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ అవ్వచ్చు. చూడండి, ఒక తల్లి ఒక బిడ్డని పెంచి పెద్ద చేస్తుంది. వాడు పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా తన జీవితాన్ని, కొత్త జీవితం ఎత్తుక్కుంటాడు. ఈ తల్లి అనుకున్నట్టు వాడు ఉండడు కాబట్టి ఆ తల్లికి దుఃఖం వస్తుంది. కనుక అటాచ్మెంట్స్ కూడా, హ్యూమన్ రిలేషన్స్లో కూడా మనం అటాచ్మెంట్స్లో ఉండకూడదు. వాళ్ళతో ఆ కర్మరుణం ఎంతవరకు ఉందో, వాళ్ళతో ఎంతవరకు మనం ట్రావెల్ చేస్తామో అంతవరకే ఉండాలి, తర్వాత డిటాచ్ అయిపోవాలి. సో అటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇక మూడోది అత్యంత ముఖ్యమైనది బ్రహ్మానందం. అంటే మన లోపలికి మనం వెళ్ళినప్పుడు కలిగేది. అంటే దీనికి అంతం లేదా అంటే దీనికి కూడా ఎండ్ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మానందాన్ని పొంది ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళి మళ్ళీ శాపాలు పొంది భూమి మీదకి వచ్చిన యోగులు చాలామంది ఉన్నారు. అంటే ఈ బ్రహ్మానందాన్ని నిరంతరంలో ఉండాలి అంటే దానిని మనం నిరంతర ఎరుకుతో, అవేర్నెస్తో ఉండాలి. ఎటువంటి అరిషడ్ వర్గాల్లో లోను కాకుండా ఉండగలగాలి. సో మొదట ఆనందం ఎండ్ ఉంది, రెండో ఆనందానికి ఎండ్ ఉంది, మూడో ఆనందానికి కూడా ఎండ్ ఉంది. ఇక నాలుగో ఆనందం సచ్చిదానందం. సచ్చిదానందం అంటే పరమాత్మకు సంబంధించింది. అది కూడా మన లోపలే ఉంటుంది. ఎప్పుడైతే మనం కోరుకున్నది ఎదుటివారిని మనలాగా భావించి వాళ్ళకి సహాయపడతామో, వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి మనం ఆనందిస్తామో, అప్పుడు కలిగే ఆనందం పేరే సచ్చిదానందం. ఇది అత్యంత శాశ్వతమైనది, పరమాత్మతో సమానమైనది. ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరైతే సచ్చిదానందంలో ఉంటారో వాళ్ళకి ఈ మూడు అపారంగా వచ్చి పడిపోతాయి. చూడండి, షిరిడి సాయికి విషయానందం ఉంది, భజనానందం ఉంది, బ్రహ్మానందం ఉంది. ఎందుకుంది? ఆయన సచ్చిదానందంలో ఉన్నాడు. అలాగే పరమయోగులు చాలామంది, సచ్చిదానందంలో ఉన్న పరమయోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ మూడు ప్లస్ అవుతాయి. ఇందులో ఉంటే ఈ మూడు వచ్చేస్తాయి, ఇందులో ఉంటే రెండు వస్తాయి, ఇందులో ఉంటే ఇది ఒకటి వస్తాయి, ఇందులో ఉంటే అదే ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క టార్గెట్ ఏమిటి అంటే సత్ చిత్ ఆనందం. మన ద్వారా ఇతరుల ఆనందం పొంది వారు ఆనందిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో మెరుస్తున్న ఆ సంతోషాన్ని మీరు సంబరం చేసుకోండి. అంటే విషయానందం అవతల వాళ్ళకి అందించండి. అంటే మెటీరియల్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు ఆ మెటీరియల్ పొందుతున్నప్పుడు వాళ్ళు ఆనందిస్తూ, చూడండి ఇక్కడ మన వాళ్ళు అంటే మనకు సంబంధించిన వాళ్ళు కాదు, మనకి ఏ సంబంధం లేని వాళ్ళు. మన వాళ్ళు అనగానే మన కొడుకు, మన పిల్లలు, మన వాళ్ళు అంటే మన బంధువర్గం కాదు, ఏ సంబంధం లేని వాళ్ళు. వాళ్ళకి వస్తువు ఇవ్వండి. ఆ వస్తువు పొందినప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారో, వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది, దాన్ని మీరు పొందండి. అది వస్తువుతో వచ్చిన
సచ్చిదానందం. రెండోది మీరు ప్రేమను అందించండి, లేదా సంగీతం అందించండి, లేదా ఇంకోటి మనసుకు సంబంధించిన ఏ ఆనందం మన తోడు అందించండి. నేను నీకున్నాను, బెంగలేదు, భయపడుకో, నేను ఉన్నానని ఒక సపోర్ట్ ఇవ్వండి, మోరల్ సపోర్ట్. అప్పుడు వాళ్ళలో కలిగే ఆనందము మీకు మనసుకు సంబంధించిన సచ్చిదానందం అవుతుంది. చూడండి, విషయానందము ప్లస్ సచ్చిదానందము, భజనానందము ప్లస్ సచ్చిదానందము. ఇక బ్రహ్మానందం, మీరు నేర్చుకున్న ధ్యాన విద్య, మీరు అనుభవించిన ఆత్మానందము ఇతరులకు అందించండి. మీరు కూడా ధ్యానం చేయండి, ఎంతో శక్తి పొందుతారు. మీరు కూడా శాకాహారులుగా ఉండండి, ఎంతో శక్తి పొందుతారు. మీరు కూడా మీ కుటుంబంతో ఆనందంగా ఉండండి. ఇలాగ మీరు పొందిన బ్రహ్మానందాన్ని, మీరు పొందిన అనుభవాలని, మీరు పొందిన ధ్యాన అనుభవాలని వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి, లేదా వాళ్ళు పొందిన ధ్యాన అనుభవాలను మీకు షేర్ చేయించుకోండి. తద్వారా అది కూడా మీకు ప్లస్ అవుతుంది. ఫైనల్గా మై డియర్ ఫ్రెండ్స్, ఈ సచ్చిదానందము ఈ 3 ఆనందాల కన్నా అత్యంత ఉన్నతమైనది, ఎందుకంటే అది పరమాత్మ స్వరూపం కాబట్టి. సో మనందరం ఈ సచ్చిదానందంలో వెలిసిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.